ఈ వారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఉందో వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలలో వైఎస్ భారతీరెడ్డి 2020లో డైరెక్టర్ గా ఉన్నారు అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతులు కూడా రాశాయి. కాకపోతే ఆ వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలో ఉన్న వైఎస్ భారతి అనే వ్యక్తి వేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి వేరు. ఇది కొద్దిగా మిస్టేక్ ఏం చేశారంటే ప్రముఖ దినపత్రికలన్నీ కూడా అట్లాగే టీవీ ఛానల్స్ అన్ని కూడా వైఎస్ సతీమణి భారతీ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్నారు అని చెప్పేసి రాశారు. అంటే అక్కడ వాళ్ళు రాసింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి అని చెప్పి రాశారు. దానికి సంబంధించి భారతీ రెడ్డి గారు ఈనాడు దినపత్రిక లీగల్ నోటీసులు పంపించటము, అట్లాగే ఆంధ్రజ్యోతిలో ఏదైతే సేమ్ మిస్టేక్ వాళ్ళు పొరపాటు పడ్డారో దానికి సంబంధించిన సవరణ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వైఎస్ అనిల్ రెడ్డి సంస్థను నివాసాలలో ఇటీవల సోదాలు చేసింది. 2 కంపెనీలలో డైరెక్టర్ గా ఉండి వైదొలిగిన వైఎస్ భారతీ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువుని తేలింది. ఆ రోజు లభించిన సమాచారంలోని డైరెక్టర్ జాబితాలో వైఎస్ భారతీ రెడ్డి పేరు ఉండటంతో ఆంధ్రజ్యోతిలో పొరపాటున జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డిగా ప్రచురితమైంది అని చెప్పేసి దానికి సంబంధించిన సవరణ పొరపాటును కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక క్లియర్ కట్ గా ఈ రోజు మెయిన్ పేజీలోనే ప్రముఖంగా ప్రచురించింది. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే వైఎస్ భారతీ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం అంటున్నారు. అవును, వైఎస్ భారతీ రెడ్డి గారు ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి? ఆమెకి ఏ అడ్డంకులు లేవు, జనంలో బాగా కలిసిపోతారు, అట్లాగే విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ఆమె చూసుకునేది. ఇప్పుడు మన రాజకీయ పార్టీలలో అన్ని కుటుంబ పార్టీలే. టీడీపీ పార్టీ తీసుకోండి, జనసేన పార్టీ తీసుకోండి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, ఇట్లా ఏ పార్టీ రీజనల్ పార్టీస్ తీసుకున్నా కూడా అన్ని కూడా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పార్టీలే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సపోర్టుగా, ఎందుకంటే 151 సీట్లు సంపాదించుకొని గత 5 ఏళ్లు పరిపాలించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 సీట్లకు పడిపోయిన నేపథ్యంలో ఈ జరుగుతున్న పరిణామ క్రమాలన్నీ ఆమె పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈమె రాజకీయ పార్టీల్లో వాళ్ళ సొంత పార్టీలో ఏం జరుగుతుంది అని చెప్పేసి విచారించడం సహజమని, ఎక్కడ తప్పులు మిస్టేక్స్ ఉన్నాయి, ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చా అనే విషయంలో కూడా ఆమె ఇంటర్ఫీర్ అనేది తప్పే లేదు. ఎందుకంటే అది వాళ్ళ సంబంధించిన ఓన్ పార్టీ. అది ఇక్కడ ఆమె రాజకీయ అరంగేట్రం చేసినా కూడా బాగానే ఆమె సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కలివిడిగా బాగా అందరిలో దూసుకెళ్ళగలుగుతుంది. అట్లాగే ఆమె ఒరిజినల్ స్లాంగ్ కూడా నాకు తెలిసి రాయలసీమ యాసే ఎక్కువ వస్తుంది ఆమె ఒరిజినల్ గా మాట్లాడితే. రాయలసీమ భాషలో గ్రౌండ్ లెవెల్లో పీపుల్కి ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా కూడా ఆమె మాట్లాడి జనంలోకి చొచ్చుకెళ్తారు కూడా. అదొకటి. ఇంకోటి మహిళ కాబట్టి ఆమెకు ఒక మహిళల తరపు నుంచి కూడా ఒక ప్రతినిధిగా ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆమెకు ఒక వింగు, మహిళా వింగు కూడా ఆమెకు వెనుక అండదండగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ భారతీ రెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఆశ్చర్యం ఏం లేదు. వచ్చినా ఆమె తప్పకుండా సక్సెస్ అవుతారు. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గానే అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేసి, అంటే పతనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడ్డాడో దాని పర్యవసానాలు, మానసిక స్థితి, పార్టీ వ్యవహారాలు, పార్టీ నడిపించాలి,
పార్టీలోని ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఇతరుల మీద డిపెండ్ కావడం కంటే, అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పటికీ వైఎస్ భారతీరెడ్డి గారు కూడా పార్టీలో ఏం జరుగుతుంది, మన తప్పులు ఏమున్నాయి, మన ఒప్పులు ఏమున్నాయి, మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఆమె పలువురితో చర్చించడం కూడా తప్పేం లేదు. కాబట్టి వైఎస్ భారతీరెడ్డి రాజకీయాల్లోకి రావచ్చు, తప్పగా ఆమె వచ్చినా కూడా ఆమె కూడా బాగానే సక్సెస్ అవుతుంది. మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిగింది, అట్లాగే పబ్లిక్ తో ఇంటరాక్ట్ కాగలుగుతుంది, పబ్లిక్ మీటింగ్ లో కూడా ఆమె మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఆమె జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక సపోర్టర్ గా ఉంటుంది. కాబట్టి ఆమె భారతీయ రెడ్డి రాజకీయాల్లోకి వస్తుంది అంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏదో అయ్యాడు, ఏదో అవుతుంది అందుకే వస్తుంది అనకంటే ఆమె కష్టకాలంలో తమ సొంత పార్టీ ఉంది కాబట్టి ఎవరైనా సహజంగా కష్టాల్లో పార్టీ కానీ ఒక సంస్థ కానీ ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు. కాబట్టి ఆ విధంగానే భారతీరెడ్డి వచ్చిందని మనం అనుకోవాలి. భారతీరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడైనా పోటీ చేస్తే కూడా ఆమె తప్పకుండా సక్సెస్ అవుతుందని, అవ్వాలని మనం కోరుకుందాం.